హలో మామాస్, అందరికి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధన్స్ బ్లాగ్ బుక్. మీరు ఎలాగో thumbnail చూసి ఉంటారు. సో థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో. సో ఈ రోజు అయితే మనం ఒక బెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. పర్ఫ్యూమ్ లవర్స్ కి అయితే ఇదైతే బెస్ట్ వీడియో. సో ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్ తో వచ్చాం. పర్ఫ్యూమ్ యూజ్ చేసే వాళ్ళకి ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ రోజు మనం చేసే వీడియో వచ్చేసి పర్ఫ్యూమ్స్ మీద. సో పర్ఫ్యూమ్స్ ఏంటంటే బెల్లా వేట, వైట్ యూజ్ అండ్ హనీ యూజ్. మీరు ఏది కొనాలనుకుంటున్నారా, లేక ఏది బెస్ట్ అని కన్ఫ్యూజ్ లో ఉన్నారా, అయితే ఈ వీడియో మీకే. ఇదైతే పర్ఫెక్ట్ గైడ్ లాగా ఉపయోగపడుతుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నేను మీకు ఇంట్రో నుండి అన్బాక్సింగ్, స్మెల్ టెస్ట్, పెర్ఫార్మెన్స్ ఏది బాగుందని, లాంగ్ లాస్టింగ్ ఏది ఉందని, సో మీకు ఫైనల్ వెడ్డింగ్ దాకా క్లియర్ గా చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే క్లియర్ గా చూడండి. డోంట్ ఫ్రెండ్స్, మనం డైలీ లైఫ్ లో ఎన్నో పర్ఫ్యూమ్స్ అయితే యూజ్ చేస్తాం. కానీ చాలా మంది ఏంటంటే పర్ఫ్యూమ్స్ అనేది ఏంటంటే చాలా ర్యాండమ్ గా యూజ్ చేస్తారు వితౌట్ నోయింగ్ ఎనీ ఫ్రాగ్రెన్స్. సో ఒక పర్ఫ్యూమ్ ఏంటంటే మన పర్సనాలిటీని రిప్రజెంట్ చేయాలి, మన కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ చేయాలి. సో ఈ వీడియోలో అయితే నేను మీకు రెండు డిఫరెంట్ వైబ్స్ ఉన్న పర్ఫ్యూమ్స్ మీకు చూపిస్తాను. సో అన్బాక్స్ చేద్దాం, వచ్చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్బాక్స్ చేద్దాం. సో ప్యాకేజ్ చూస్తే సింపుల్ గా నీట్ గా వచ్చింది, డ్యామేజ్ ఏం లేదు, డెలివరీ సేఫ్ గా వచ్చింది. సో దీంట్లో అయితే మనకి పర్ఫ్యూమ్స్ ఇచ్చారు, అలాగే మాన్యువల్ ఒకటి ఇచ్చారు. ఓకే, ఏయో చెత్తగా ఇచ్చారు, మనకి వద్దు అన్ని. సో ఈ బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేద్దాం. సో ఇన్సైడ్ చూస్తే పర్ఫ్యూమ్స్ అయితే నీట్ గా అరేంజ్ చేసి ఉన్నాయి. ఫస్ట్ లుక్ లోనే చాలా ప్రీమియం ఫీల్ అయితే అనిపిస్తుంది. సో పర్ఫ్యూమ్ అయితే అరేంజ్ చేశారు. సో చాలా ప్రీమియం అయితే ఉంది. సో ముందైతే మనం వైట్ టూత్ తీసుకుందాం. బాటిల్ చాలా క్లాసీగా ఉంది, సింపుల్ గా ఉన్నా సరే మినిమల్ డిజైన్ తో ప్రీమియం లుక్ అయితే ఉంది. సో క్యాప్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, చీప్ క్వాలిటీ అయితే లేదు. సో ఇప్పుడైతే ఫస్ట్ స్ప్రే చేద్దాం. వావ్, ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఇది చాలా ఫ్రెష్ గా ఉంది, క్లీన్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి దీంట్లో కొంచెం సిట్రస్ ప్లస్ ఉడి టచ్ కూడా యాడ్ అయింది. చాలా స్ట్రాంగ్ అయితే లేదు, బట్ స్మూత్ గా ఉంది. నా సజెషన్ ఏంటంటే ఇదైతే పార్టీస్ కాటికి కాకుండా డైలీ యూస్ కి లేక ఆఫీస్ వేర్ కి అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇదైతే పర్ఫ్యూమ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. స్మెల్ అయితే చాలా బాగున్నాయి స్మెల్ అయితే. ఇప్పుడైతే హనీ యూజ్ నువ్వు అయితే ఓపెన్ చేసేద్దాం. సో బాటిల్ అయితే చాలా సిమిలర్ గా ఉంది, కానీ ఏంటంటే వైట్ మట్టి కొంచెం బోల్డ్ గా ఉంది. చూస్తుంటేనే ప్రీమియం ఫీలింగ్ అయితే అనిపిస్తుంది నాకు. ఇప్పుడైతే మనం హనీ యూజ్ అయితే స్ప్రే చేద్దాం. వావ్, ఇదైతే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది, చాలా స్వీట్నెస్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే మంచి ఊదైతే బాగా బ్యాక్గ్రౌండ్ లో మంచి స్ట్రాంగ్ అయితే ఉంది. నా సజెషన్ ఏంటంటే ఇదైతే పార్టీస్ వేర్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే లగ్జరియస్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంది, చాలా డిఫరెంట్ ఉంది వైట్ రోజు కన్నా. ఇప్పుడైతే మనం రెండు పర్ఫ్యూమ్స్ కంపేర్ చేసి చూద్దాం. వైట్ యూజ్ ఏంటంటే ఫ్రెష్ గా అలాగే లైట్ క్లీన్ గా ఉంది. ఇకపై హనీ యూజ్ ఏంటంటే కొంచెం స్వీట్ గా స్ట్రాంగ్ గా ఉంది, ఇంకోటి అంటే బోల్డ్ గా కూడా ఉంది. సో రెండు పర్ఫ్యూమ్స్ ఏంటంటే కంప్లీట్ వైబ్స్ లో అయితే ఉన్నాయి, అసలు దానికి కంపారిజన్ అయితే లేదు. రెండు అయితే డిఫరెంట్ వైబ్స్ లో ఉన్నాయి చెప్పాలంటే. సో ఇప్పుడైతే మనం ఫ్రాగ్రెన్స్ అనేది అంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో వైట్ యూజ్ వచ్చేసరికి ఏంటంటే ఓపెనింగ్ లో ఏంటంటే ఇది స్మెల్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంది. ఇంకా మిడిల్ లోకి వచ్చేసి ఏంటంటే కొంచెం ఫ్లోరల్ టచ్ అనేది ఉంది. ఇక బేస్ లో అయితే ఏంటంటే ఇదైతే వుడీ స్మెల్ అయితే చాలా బ్యాలెన్స్డ్ ఫ్రాగ్రెన్స్ గా అనిపిస్తుంది వైట్ యూజ్ అనేది. ఓకే, ఇప్పుడైతే హనీ యూజ్ టెస్ట్ చేద్దాం. ఇదేంటంటే స్టార్టింగ్ లో ఏంటంటే ఈ ఫ్రాగ్రెన్స్ అనేది కొంచెం స్వీట్ టచ్ లో అయితే ఉంది. ఇక మిడిల్ లో అయితే ఏంటంటే కొంచెం వామ్ స్పైసీ అనేది అలాగ అనిపిస్తుంది. ఇక బేస్ లో అయితే అంటే చెప్పాల్సిన లేదు, ఫైనల్ ఊద్ అసలు చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇది ఫైనల్ గా చెప్పాలంటే ఇదైతే చాలా బోల్డ్ గా ఉంది ఫ్రాగ్రెన్స్ అనేది, కానీ స్మెల్ అయితే చాలా బాగుంది హనీ యూజ్ అనేది. ఇప్పుడైతే లాంగ్ లాస్టింగ్ రివ్యూ అయితే చేయబోతున్నాం. సో పెర్ఫార్మెన్స్ ఏది బాగుంటుంది అనేది ఇప్పుడు చెప్తాను. సో వైట్ యూజ్ వచ్చేసరికి నాకు తెలిసి అరౌండ్ ఒక 5 to 6 hours అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది లైట్ గా ఫేడ్ కూడా అవుతుంది. ఇక హనీ యూజ్ విషయంకి వచ్చేసరికి ఏంటంటే ఇదైతే 6 to 8 hours ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే ఇది స్ట్రాంగ్ గా ప్రెజెంట్ మెయింటైన్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది క్లాస్ మీద అయితే ఎక్కువ టైం ఉంటుంది ఇదైతే. సో ఈ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే వెన్ టు యూజ్, అంటే ఏ టైమ్స్ లో అయితే దీన్ని వాడచ్చు అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో వైట్ యూజ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆఫీస్ కి కానీ, కాలేజ్ కి కానీ, డైలీ వేర్ కి కానీ, డే టైం కన్నా పర్లేదు, బాగానే ఉంటుంది వైట్ యూజ్ అనేది. సో ఇకపై హనీ యూజ్ ఏంటంటే యాక్చువల్గా ఇది ఏంటంటే పార్టీస్ కి, డేట్ నైట్స్ కి కానీ, లేక స్పెషల్ అకేషన్స్ కానీ, నైట్ అవుటింగ్స్ కి ఇదైతే ది బెస్ట్ అని చెప్తాను నేనైతే హనీ యూజ్ అనేది. సో ఇందులో రెండు బాగానే ఉంటాయి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ పర్సన్ గురించి చెప్తాను. నేను యూజ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వైట్ యూజ్ అనేది ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది డైలీ యూస్ అయితే పర్ఫెక్ట్. ఇంకోటి ఏంటంటే ఇది ఎవరిని అయితే డిస్టర్బ్ చేయదు, అట్లా ఉంటుంది దీని వైర్లెస్ ఫ్రాగ్రెన్స్. సో ఇకపై హనీ యూజ్ వచ్చేసరికి ఏంటంటే ఇదైతే చాలా కాన్ఫిడెన్స్ అయితే చాలా బూస్ట్ చేస్తుంది. ఇదైతే స్ట్రాంగ్ గా ఉంటుంది కొంచెం. ఇది కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను హానెస్ట్ రివ్యూ అయితే ఇస్తాను. నా హానెస్ట్ ఒపీనియన్ ఈ రెండు ఫ్రాగ్రెన్స్ మీద ఏంటంటే ఇదైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇంకోటి ఏంటంటే దీని ప్రైస్ ఎంత పడింది అంటే నాకు 206 పడింది. ఇంకోటి ఏంటంటే ఈచ్ ఏంటంటే 20 ml పడుతుంది ఇది. ఇంకోటి ఏంటంటే ఇది గుడ్ ప్యాకేజింగ్ తో వస్తుంది, క్లియర్ ఫ్రాగ్రెన్స్. ఇంకోటి అంటే డీప్ లాంగ్ లాస్టింగ్. నేను సజెషన్ ఏంటంటే బిగినర్స్ కి అయితే ఇదైతే చాలా వర్త్ ఇట్, చాలా బాగుంటుంది కూడా. సో నా ఫైనల్ రివ్యూ ఏంటంటే వైట్ యూజ్ అనేది ఏంటంటే డైలీ యూజ్ కి, ఇంకోటి ఏంటంటే హనీ యూజ్ అనేది ఏంటంటే అకేషన్స్ కి అయితే బాగుంటుంది. సో ఈ రెండు ఏంటంటే డిఫరెంట్ వైబ్స్ లో ఉంటాయి. సో దేనికి దానికి పోల్చడం లేదు, రెండు డిఫరెంట్ గా ఫ్రాగ్రెన్స్ అనేది ఇస్తుంది. సో రెండు అయితే బెస్ట్ పర్ఫ్యూమ్స్. సో మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? ఫ్రెష్ పర్ఫ్యూమ్స్ ప్రిఫర్ చేస్తారా లేదా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ ప్రిఫర్ చేస్తారా? కామెంట్స్ లో చెప్పండి నాకు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బీ హ్యాపీ అండ్ స్టే కాన్ఫిడెంట్. Until then, bye bye.